బ్రేకింగ్ అంటుంది. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత మావోయిస్టులకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. తెలంగాణ డీజీపీ ముందు 20 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. వారిలో మావోయిస్టు గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ దేవాతో పాటు కంకనాల రాజిరెడ్డి, రేమా సహా పలువురు కీలక నాయకులున్నారు. వారి నుంచి 48 మౌంటెడ్ ఎల్ఎంజీ వెపన్స్, 20 లక్షల రూపాయలు సీజ్ చేశారు. తన దగ్గరున్న 20 లక్షల రూపాయల డబ్బును ఎస్ఐబికి అప్పగించారు దేవా. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత మావోయిస్టులకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇక తెలంగాణ డీజీపీ ముందు 20 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. వారిలో మావోయిస్టు గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ దేవాతో పాటు కంకనాల రాజిరెడ్డి, రేమ సహా పలువురు కీలక నాయకులు ఉన్నారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ప్రవీణ్, మొత్తానికి 20 మంది మావోయిస్టులు అయితే డీజీపీ ముందు లొంగిపోనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముందు మొత్తం 20 మంది మావోయిస్టులు లొంగిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. తెలంగాణ లొంగిపోనున్నటువంటి వరిసే దేవా కూడా లొంగిపోతున్నట్టు వస్తుంది. దేవతో పాటు పోలీసులకు లొంగిపోనున్న కంకాల రాజిరెడ్డి, రేమా, మరో 20 మంది కీలక మావోయిస్టులు కూడా లొంగిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మావోయిస్టు ఆ పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆ దేవాతో పాటు 48 మౌంటెడ్ ఎల్ఎంజీ వెపన్స్ తో పాటు 20 లక్షల క్యాష్ కూడా ఆ పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. తన దగ్గర ఉన్న 20 లక్షలను ఎస్ఐబికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ 20 లక్షలు తమ అవసరాల కొరకు ఉపయోగించిన నేపథ్యంలో వాటిని కూడా ఆ పోలీసులు స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కగార్ ఆపరేషన్ తర్వాత తెలంగాణలో అతిపెద్ద ఆయుధ లొంగుబాటుగా అయితే పోలీసులు చెప్తున్నారు. ఇదే దానికి సంబంధించి తెలంగాణ ఎస్ఐబికి కేంద్ర హోంశాఖ కూడా ప్రశంసలకు తెలుస్తుంది. డీజీపీ శివజపతి నేతృత్వంలో అతి పెద్ద లొంగుబాటుగా అయితే పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇంకా మొత్తం తోడుగా చూసుకుంటే కనుక పోలీసులు ఇది ఒక లొంగుబాటును చూసుకుంటే కనుక ఇది ఒక పెద్ద విజయంగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రవీణ్, మొత్తానికి ఎందుకు వాళ్ళు ప్రత్యేకించి ఎందుకు లొంగిపోతున్నారు? దీని వెనకాల ఎవరు ఉన్నారా ఏంటి? అలాగే ఏమైనా షరతులు విధించారా ఏంటి? అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పిలుపు మేరకు మొత్తం తోడుగా చూసుకుంటే కనుక ఈ నెల 31 రోజులకు తెలంగాణ అయితే ఆపరేషన్ కగార్ పేరుతోన ఒక అవకాశం కూడా వచ్చింది. కాబట్టి జనజీవన స్రవంతిలోకి కలిసేందుకు ఒక అవకాశం ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగా కూడా మొత్తం మావోయిస్టులందరూ కూడా లొంగిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఆపరేషన్ కగార్ తర్వాత పార్టీలోన అయితే చీలికలు రావడం, పార్టీలోన మొత్తం మనగూడ లేకుండా పోవడం కూడా కొన్ని బలమైన కారణాలు అవుతున్నాయన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆపరేషన్ కగార్ తర్వాత ఇక మొత్తంగా కూడా పార్టీ సన్నగిల్లినట్టుగా తెలుస్తుంది. పార్టీ కార్యక్రమాలు కూడా ఇక చేయలేము అనేది దాంతో జనజీవన సమంతిలో తెలుసుకుందామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అయితే టెక్నాలజీ పెరిగింది కాబట్టి అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు ఖచ్చితంగా జనజీవన సమంతిలోకి రావడమే మేలనుకుని కూడా మావోయిస్టులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అతి పెద్ద ఏదైనటువంటి జిల్మా తర్వాత మొత్తం త్వరగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు దేశవ్యాప్తంగా కూడా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల లొంగుబాటు అధికంగా అయిందని తెలుస్తుంది. ఇంకా ఈ నెల 31 తేదీ వరకు ఇంకా అవకాశం ఉంది. కాబట్టి ఇంకా భారీ ఎత్తున అందరూ కూడా లొంగిపోయే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రవీణ్, ఎంతసేపట్లో లొంగిపోయే అవకాశం ఉంది? మరి కాసేపట్లో ఒక 5 నుంచి 10 నిమిషాల లోపలనే మొత్తం కూడా 20 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు తెలుస్తుంది. భారీ ఎత్తున ఆయుధాలు కూడా వాళ్ళు ఉపయోగించినటువంటి సుమారుగా 50 ఆయుధాలు, 20 లక్షల క్యాష్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కూడా ఆయుధాలతో లొంగిపోవడం మొట్టమొదటిసారిగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా 20 లక్షల క్యాష్ తో కూడా ఇంత పెద్ద భారీ ఎత్తున ఆయుధాలు అండ్ మరియు ఇంత పెద్ద క్యాష్ అమౌంట్ దగ్గర దొరకడం ఇది మొదటిసారి అని చెప్తూ ఉన్నారు. ఇది భారీ లొంగుబాటుగా పోలీసులు అయితే మొత్తంలో ఇది చేస్తున్నారు. కాబట్టి కేంద్ర హోంశాఖ నుంచి కూడా పోలీసులకు, తెలంగాణ పోలీసులకు ప్రశంసలు వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.